హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈ వీడియోలో మీకు మిర్రర్ వర్క్ అయితే చూపిస్తున్నాను. మిర్రర్ వర్క్ ఎవరైతే రావట్లేదు అనుకుంటున్నారో చాలా ఈజీగా సింపుల్గా నేనైతే మిర్రర్ వర్క్ నేర్పిస్తున్నాను. ఫస్ట్ గ్లూతో మిర్రర్ అయితే అంటించేసుకోవాలి. అది ఆరిన తర్వాత మనం కుట్టాలి. ఇలా నేను తీసుకున్నట్టు కొంచెం పెద్ద పూసలు తీసుకోండి. ఒకవేళ లేకపోతే కొంచెం చిన్నవైనా పర్వాలేదు. మళ్ళీ షుగర్ బీట్స్ కాకుండా ఓకేనా. ఇలా పూసకి మధ్యలో ఒక చిన్న గొలుసు అయితే వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. పూసకి మధ్యలో ఒక గొలుసు వేసుకుంటే సరిపోతుంది. ఈ బీడ్స్ ఏంటంటే జరీ దారంతో కుట్టాలి. సింగిల్ దారమే, డబుల్ కాదు. జరీ దారంతో బీడ్స్ కుట్టేసిన తర్వాత లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. నాట్ వేసేసుకొని అక్కడికి ఆ దారం తెంపేసుకోవాలి. క్లాత్ వచ్చి వైట్ పాప్లన్ క్లాత్ తీసుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏ క్లాత్ అయినా పర్వాలేదు. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ తీసుకోండి. తర్వాత వచ్చి సిల్క్ దారం తీసుకోవాలి. డబల్ 2 రీల్స్ తీసుకోవాలి. ఒక సిస్టర్ అడిగారు, అది ఎలాగైనా చూపించండి అని. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సిస్టర్. ఇప్పుడు ఏంటంటే మీరు దారాలు ఒక రీల్ కాకుండా 2 రీల్స్ తీసుకోవాలి. 2 రీల్స్ సేమ్ కలర్ తీసుకోవాలి. అప్పుడు మనకి డబల్ వస్తుంది. సింగిల్ అనుకో, ఒకటే రీల్ అనుకో, ఒక గొలుసే వస్తుంది, అంటే ఒక పేటే వస్తుంది. అప్పుడు మనకి గొలుసు కుట్టు అనేది అంతగా కనిపించదు. మీరు డబల్ వేస్తేనే గొలుసు కుట్టు అనేది కనిపిస్తుంది. ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు నేను 2 రీల్స్ తీసుకున్నాను కాబట్టి మీకు గొలుసు కుట్టు అనేది కనిపిస్తుంది. అది సింగిల్ అనుకో, మీకు గొలుసు కుట్టు అనేది దారం చాలా సన్నంగా ఉంటుంది కదా, మీకు గొలుసు కుట్టు అనేది కనిపించదు అనమాట. ఓకే, ఇలా డబల్ వేసుకోవాలి గొలుసు కుట్టు. మీకు గొలుసు కుట్టు వచ్చేసింది కాబట్టి మీకు ఈ వర్క్ అయితే వేసుకోవచ్చు, మిర్రర్ వర్క్ వేసుకోవచ్చు అనమాట. అలాగే దీని చుట్టూ నేను డిజైన్ చేస్తున్నాను కదా, ఇలా ఒకవేళ రాకపోతే ఒకసారి పెన్సిల్ తీసుకొని మీరు ఆ షేప్ అనేది గీసుకొని దాని మీద మీరు గొలుసు కుట్టేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తున్నట్టు వేసేయండి. ఒకవేళ రాకపోతే, షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే ఏం చేస్తారు, ఒకసారి పెన్సిల్ తీసుకొని డిజైన్ డ్రా చేసుకొని జస్ట్ బీడ్స్ కుట్టేసిన తర్వాత పైన వేసుకుంటే మీరు దానిపైన గొలుసు కుట్టు కుట్టుకొని వచ్చేయచ్చు. ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక లైన్ వేసిన తర్వాత మనకి చూడండి కొంచెం లైట్గా ఉంది కాబట్టి ఇంకొక లైన్ వేసుకుందాము. డబల్ వేసుకుంటే మనకి డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. సెకండ్ లైన్ కూడా వేస్తున్నాను, దాని పక్కనే వేస్తున్నాను. గొలుసుకుటికి గ్యాప్ లేకుండా వేస్తున్నాను. ఒకవేళ మీకు గొలుసుకి గ్యాప్ వచ్చిందనుకో, మధ్యలో ఇంకో గొలుసు వేసుకోండి, లేకపోతే అలాగే వదిలేయండి. మనకి గొలుసుకి గ్యాప్ వచ్చినా బాగానే ఉంటుంది, దగ్గరగా వేసినా బాగుంటుంది అనమాట. చెప్పాను కదా, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను. ఒకవేళ గొలుసుకుట్టుకి గ్యాప్ వచ్చిందనుకో, సేమ్ అదే కలర్ వేసుకోండి, లేకపోతే జరీ దారం కూడా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్కి జరీ దారానికి చాలా బాగుంటుంది కదా, జరీ దారంతో ఒకసారి ట్రై చేయండి. మధ్యలో ఒకవేళ గ్యాప్ వస్తాయి, గ్యాప్ లేకుండా కుట్టేస్తే ఓకే, బాగా వచ్చేసినట్టు. మీకు ఏంటంటే గొలుసు కుడుతూ ఉంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా మంచి పెద్ద డిజైన్స్, హెవీ వర్క్ డిజైన్స్ అయితే చేయగలుగుతారనమాట. మిర్రర్ వర్క్ రావట్లేదు, 1-2 సార్లు వేసినా రావట్లేదు అన్న వాళ్ళకి, మిర్రర్ వర్క్ కుట్టాలనుకున్న వాళ్ళకి నేనైతే ఈజీగా ఇది ఉంటుందని చెప్పాను. అలాగే మనకి మిర్రర్ చుట్టూ డిజైన్ కూడా వచ్చేస్తుంది. మనం గొలుసు కుట్టుతోనే వేస్తున్నాము, కానీ ఒక ఫ్లవర్లా వస్తుంది కదా, బాగుంది కదా. అందుకే నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మిర్రర్ వర్క్ ఎవరికైతే రావట్లేదన్నారో గొలుసు కుట్టుతోనే మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనము చుట్టూ అవుట్లైన్ కింద గ్రీన్ కలర్ దారంతో మనం ఇలా వేసాము, బీడ్స్ కుట్టేసేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మధ్యలో కూడా మనం వేరే కలర్ ఏదైనా తీసుకోండి. ఇది కూడా డబలే, సింగిల్ కాదు. 2 రీల్స్ తీసుకోండి. ఏం లేదు, ఒకటే గొలుసు వేస్తున్నాను, లాంగ్ చైన్ వేస్తున్నాను. బీడ్స్కి మధ్యలో నేను గొలుసు వేస్తున్నాను. చూడండి ఒకసారి, బీడ్స్కి మధ్యలో నేను మాత్రమే గొలుసు వేస్తున్నా. గొలుసు వేసిన తర్వాత ఇంకో చిన్న గొలుసు వేస్తాం కదా, అదేమీ వేయట్లేదు. 2 వరుసలు కానీ 3 వరుసలు కానీ వేసుకోవచ్చు. ఇలా నేను 3 వరుసలు కావాలంటే 3 వరుసలు వేసుకోండి. కొంచెం లోపల థ్రెడ్ అనేది బాగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే 2 వరుసలు వేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఒకటే గొలుసు వేస్తున్నాను, లాంగ్ చైన్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ లాస్ట్లో 3 వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.